హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్‌నైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి. లాస్ట్ వీడియోలో లైక్ చేయండి అనేసి కొంచెం గట్టిగా చెప్పాను కదండీ! ఆ మాట విని అందరూ లైక్ చేసేసారండోయ్! ఎంత సంతోషంగా అనిపించిందో తెలుసా అండి? పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కినట్టుగా అనిపించింది నాకు. నా ఫస్ట్ ఛానలు 'నేను మీ సీత' ఛానల్లోనండి వీడియో పెట్టాను అంటే వీడియోకి 40, 50, 60 అలా లైకుల వరకు వస్తున్నాయి. అంటే లాంగ్ వీడియోకి అంత ఎక్కువ వచ్చాయి అంటే నాకైతే ఎక్కువేనండి. ఇప్పుడు కొత్త ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఎక్కువ మంది వీడియో చూస్తున్నారు గానండి, చూసి వదిలేస్తారంతే. లైక్ చేయరు. ఇంకా మరి ఎక్కువ లైకులు వచ్చినాయి అనుకోండి, లైకుల వల్ల డబ్బులేమీ రావండి. ఒకవేళ లైక్స్ ఎక్కువ వచ్చినాయి అనుకో, ఎక్కువ రీచ్ ఉంటది. ఎక్కువ రీచ్ వీడియో ఎళ్ళింది అంటే మనకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు వస్తారు కదా! ఎక్కువ మంది వచ్చారంటే ఎక్కువ టైమింగ్ పెరుగుతది. మంచి యాడ్స్ వస్తాయి. అప్పుడు డబ్బులొస్తాయి తప్ప ఒక చిన్న లైక్ వల్ల అయితే అసలా డబ్బులేమీ రావండి. అంటే ఎక్కువ లైక్స్ వచ్చినాయి అంటే నాకు కూడా ఇప్పుడు ఇన్ని లైక్‌లొచ్చినియి, 50 లైక్‌లొచ్చినియి అంటే నా వీడియోని చూసి 50 మంది లైక్ చేశారా? అయితే నేను నెక్స్ట్ వీడియో ఇంకా చేయాలి అనే ఇంట్రెస్ట్ నాకు కూడా వస్తది కదండీ! ఎక్కువ లైక్స్ వచ్చినియి అంటే కొంచెం ఎక్కువ మంది ఫోన్స్‌కి రీచ్ అవుతదనమాట వీడియో అక్కడితోనే ఆగిపోకుండా. ఇంకా నేను చెప్పిన దాన్ని విని మీరందరూ కూడా చాలా లైక్స్ ఇచ్చారండి. అంటే 44 లైక్సో ఎన్నో వచ్చినియి. అంటే షార్ట్ వీడియోస్‌కైతే తొందరగా లైక్‌లొచ్చేస్తాయి కానండి, లాంగ్ వీడియోస్‌కి లైకులు అంతలా రావు. అంటే ఈ రోజుల్లో ఉన్న కాంపిటీషన్‌లో అవి రావడమే ఎక్కువండి. నా టార్గెట్ ఏంటంటేనండి, నేను పెట్టిన ప్రతి లాంగ్ వీడియోకి ఒక 100 లైక్‌లైనా ఎప్పటికొస్తాయి, రాకపోతాయా అనేసి అలా ఎదురు చూస్తూ ఉన్నాను. మీ అందరి సపోర్టు ఉందంటే త్వరలోనే వచ్చేస్తాయి అనుకోండి. ఇంకా నా టార్గెట్ అదే అనమాట. ఇంక ప్రతిరోజు మానకుండా వీడియోస్ పెడుతూనే ఉన్నాను. ఎప్పటికైనా ప్రతి లాంగ్ వీడియోకి ఒక 100 లైక్స్ అన్నా రాకపోతాయా అని ఎదురు చూస్తా ఉన్నాను. వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇదిగోండి ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్‌ని మీతో షేర్ చేస్తాను అనేసి అన్నాను కదా! ఈరోజు ఉదయం లేచిన వెంటనే ఒక లోటాడు హాట్ వాటర్‌నైతే ప్రతిరోజు తాగడం అలవాటు చేసుకున్నానండి బలవంతంగా. ఇంకా తర్వాత ఏంటంటే లోపలికి వచ్చి టీ పెట్టిచ్చేసాను. పొలంలో బోరు పని చేస్తున్నారు కదా! వాళ్ళకి పొద్దున్నే టీ పెట్టిచ్చేయాలి. టీ ఇచ్చేసాను. మా మావయ్య ఏమో తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత టిఫిన్‌కి ఈరోజు నేను ఉప్మా చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో తాలింపు సరుకులన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, క్యారెట్, ఇంకా పచ్చి బఠానీ, ఆలు వీటన్నిటిని కూడా ఫ్రై చేసేసుకున్నాను. ఆ తర్వాత 1కి 4 చొప్పున నీళ్ళని యాడ్ చేసుకున్నానండి నేను ఉప్మాలో. 1కి 3 చొప్పున ఏసుకున్నా కొంచెం గట్టిగా వస్తది. 4 చొప్పున వేసుకున్నాము అంటే కొంచెం పలచగా ఉండి బావుంటది. ఈరోజు నేను తెల్ల నూకతో ఉప్మాని చేస్తున్నాను. మేమైతే తెల్ల నూక అంటామండి. బొంబాయి రవ్వ అంటారు కదా! సుజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా! ఆ నూకతో ఉప్మాని చేస్తున్నాను. ఉప్మాని చేసేటప్పుడండి ముందుగా నూకని వేయిస్తారు కదా! అలా నూకని ముందుగానే వేయించి అప్పుడు ఉప్మా చేస్తే చాలా ఇష్టం నాకు. కాకపోతే ఏంటంటే చాలా సార్లు మర్చిపోయి ముందుగా ఆయిల్ వేసేస్తాను. ఇంక చేసేదేమీ లేక మళ్ళీ ఇంకొక కడాయి పెట్టి దాన్ని ఫ్రై చేసి వేయాలంటే బద్ధకం వచ్చేసి ఇంకా అలానే వేసేస్తాను. ఇంకా ఇది ఈరోజు కూడా అంతే. ముందు ఆయిల్ వేసేసానని ఇంక నూకని వేయించలేదు. వంట చేయడం రాని వాళ్ళకి చెప్తున్నానండి. ఉప్మా నూకని వేసేటప్పుడు ఒకేసారి వేసేశారు అంటే అది ఉండల్లా కట్టేస్తది. అలా కాకుండా కొంచెం కొంచెం నూకని వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ అప్పుడు మనం ఉప్మాని చేయాలి. ఉప్మా ఎప్పుడు చేసినా కానీ. అంటే ఈ తెల్ల నూకకి మాత్రమే. గోధుమ రవ్వ గానీ, సేమియాలు గానీ అవి డైరెక్ట్‌గా మొత్తం అన్నీ ఒకేసారి వేసేసినా అవి ఏమి అవ్వవు. ఈ తెల్ల నూక మాత్రం మనం కొంచెం కొంచెంగా వేసుకోవాలి. లేదంటే గడ్డ కట్టేస్తది. నా వీడియోస్‌ని నాకంటే చిన్న పిల్లలు, వంట రాని వాళ్ళు, ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా చూస్తున్నారండి. అలాంటి వాళ్ళందరికీ అర్థమవుతది కదా అనేసి కొంచెం క్లియర్‌గా చెప్తా ఉన్నాననమాట. అంటే తెలిసిన వాళ్ళకి తెలుసనుకోండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఉప్మాని కూడా ఇంతలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలా అనేది అనుకుంటారనేసి చెప్తున్నానండి. ఇంకా ఫైనల్‌గా 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసేసి మూత పెట్టేసి అలా ఉంచేసాము అంటే ఉప్మా చాలా బావుంటది. ఇంక నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు గానీ, ఇష్టమైన వాళ్ళందరూ 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోండి చాలా బావుంటది. ఇంకా అలా ఈరోజు టిఫిన్ చేసేసి ఇంకా పిల్లలకి
పొటాటో రైస్ చేసి చిన్నోడికి బాక్స్ పెట్టేశాను. ఈరోజు ఇద్దరు స్కూల్‌కి వెళ్ళట్లేదు. చిన్నోడే వెళ్తున్నాడు. పెద్దోడికేమో రాత్రంతా ఫుల్‌గా జ్వరం వచ్చేసింది. ఇంకా అన్నయ్య రావట్లేదు అంటే వీడికి కూడా వెళ్ళడానికి అసలు మనసు ఒప్పట్లేదు. వెళ్ళనా వద్దా? వెళ్ళనా వద్దా? అనుకుంటా లాస్ట్‌కి ఇంకా ఇల్లు దాటి స్కూల్‌కైతే వెళ్ళాడు. వెళ్ళేదాకా వెళ్తాడన్న నమ్మకం నాకు అసల లేదండి. ఆ తర్వాత ఈరోజు మనకి పొలంలో పని చేస్తున్నారు కదండీ! బోర్ వేయడానికి. వాళ్ళకి ఈరోజు వండడానికి బాబాయ్ చేపలు తీసుకొచ్చారు. పొలంలో బోర్ వేసే పని అవ్వడానికి వారం రోజులు పట్టిందండి. వారం రోజుల్లో నేను 3 రోజులైతే వీడియో తీసుకున్నాను. ఆ 3 రోజుల్లో 2 రోజులు బాబాయ్ మా ఇంటికొచ్చారు. ఇంకా పొద్దున్నే వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ టైం కల్లా వెళ్ళిపోయేవారనమాట. అంటే ఖాళీగానే ఉన్నాను. వాళ్ళకి కూడా పొలంలో పని ఇంకా ఏమీ లేదు. కాకరకాయ విత్తనాలు పెట్టారంట. మళ్ళీ అవి కాయాలంటే టైం పడతది కదా! ఈ లోపల ఖాళీగానే ఉంటున్నాను కదా అనేసి ఇక్కడికొచ్చి చూస్తా ఉండేవారు. వచ్చేటప్పుడు ఈరోజు చేపలు తీసుకొస్తానని చెప్పారని ఇప్పటి వరకు వంట చేయకుండా కూర్చున్నాను. ఇప్పుడు వంట చేసుకొని ఈరోజు కూడా నేను పొలం వెళ్తానండి. అదంతా కూడా మన వీడియోలో ఉంటది ఈరోజు. నేను చేపల పులుసుని ఎలా పెడతాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. ఎప్పుడు చేపలను తీసుకొచ్చినా కానీ ఆ మమ్మే క్లీన్ చేసి ఇచ్చేస్తది. నాకు తెలిసినంత వరకు మా వెస్ట్ గోదావరి జిల్లాలోనండి చేపల పులుసుని వెల్లుల్లిపాయ జీలకర్రేసి ఇలానే వండుతారండి. అంటే చేపల పులుసు అంటే చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అని, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలాంటివన్నీ ఏస్తారు కదా! ఇంకా అలా కాదు. మేమైతే మా సైడ్ ఎక్కువగా వెల్లుల్లిపాయ జీలకర్ర వేసి చాలా సింపుల్‌గా వండేస్తాము. ముందుగా ఇదిగోండి నేను చింతపండుని కూడా తీసుకున్నాను. మనం తీసుకున్న చేపల క్వాంటిటీని బట్టి మనం వాడే చింతపండు పులుపుని బట్టి చింతపండుని తీసుకోవాలి. ఈ మధ్య కాలంలోనే మా ఊరిని ఈస్ట్ గోదావరిలో కలిపేశారు. నాకేమో చిన్నప్పటి నుంచి వెస్ట్ గోదావరి అనేసి అనడం అలవాటైపోయి అలా అనేస్తున్నాను. ఇదిగోండి చేపల కూర కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఇంకా అందులో చిటికెడంత పసుపు, తర్వాత కట్ చేసుకున్న 2 టమాటాలు వీటన్నిటిని కూడా మగ్గించేసాను నూనెలో. మరీ ఎక్కువగా మగ్గవలసిన అవసరం లేదు. లైట్‌గా ఫ్రై అయితే సరిపోతది. ఇంకా తర్వాత రుచికి తగినంత కల్లుప్పును, ఇంకా 5, 6 స్పూన్ల వరకు కారాన్ని కూడా యాడ్ చేశాను. ఉప్పు, కారాలు వేసేసిన తర్వాత ముక్కలు మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని ముందుగా ఉల్లిపాయలని నీటిలో ఉడికించేసాను. నీళ్ళన్నీ దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. చింతపండు రసం వేసిన తర్వాత నీళ్లు మరుగుతున్నప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు కూడా సాల్ట్‌ని మనం వేసుకోవచ్చు. ఆ తర్వాత నీళ్లు మరుగుతూ ఉండగానే చేప ముక్కలు, ఇంకా వంకాయలు ఈ రెండిటిని కూడా ఒకేసారి వేసేసుకుంటున్నాను. నీళ్లు మరుగుతున్నప్పుడు మాత్రమే చేప ముక్కల్ని వేస్తానండి. ముందుగా నూనెలో చేప ముక్కల్ని వేసి ఫ్రై చేసాము అంటే విడిపోతాయి కదా! అలా కాకుండా ఇలా చింతపండు రసం మరిగేటప్పుడు మాత్రం వేస్తే సరిపోతాయి. ఇంకా చేపల పులుసులోనండి వంకాయలు వేసినా, లేదంటే బెండకాయలు వేసినా ఈ రెండిటి కాంబినేషన్‌తో చేపల పులుసు చాలా బావుంటదండి. ఉంటే బెండకాయ అయినా ఉండాలి, లేదంటే వంకాయ అయినా ఉండాలి నాకైతేని. పులుసు మరుగుతా ఉంటది. ఈ లోపల చేపల పులుసులో వేయడానికి వెల్లుల్లిపాయ, జీలకర్రని కూడా మిక్సీ పట్టేస్తున్నాను. ఎప్పుడు మనం వెల్లుల్లిపాయ, జీలకర్రని మిక్సీ పట్టినా కానండి, ముందుగా జీలకర్రని మిక్సీ పట్టేసి, ఆ తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టామంటే మెత్తని పేస్ట్‌లా అవుతది. ఇలా నేను పులుసు కోసం మసాలాని కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. పులుసులో చేప ముక్కల్ని వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించామనుకోండి, చేప ముక్కలు 10 నిమిషాలకు ఉడికిపోతాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయ, జీలకర్ర ఉంది కదా! దానిని కూడా వేసేసుకొని, ఇప్పుడైతే అసలు గరిటె ఏమీ పెట్టకుండా ఇదిగోండి ఇక్కడ చూపించినట్టుగా 2 క్లాతులను తీసుకొని, ఇలా కుదిపాము అంటే చేపల పులుసు ఇలానే చేయాలి. అలా అని మనం ఎలా పడితే అలాగా గరిటెతో తిప్పాము అంటే ముక్కలు విడిపోతాయి. మసాలా వేసిన తర్వాత కూడా ఇంకొక 5 నిమిషాల పాటు పులుసుని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించి, ఫైనల్‌గా ఎక్కువ కొత్తిమీరని వేసుకున్నామంటే చేపల పులుసు అదిరిపోతది. చాలామంది మెంతులు వేయందే చేపల పులుసు అసలు బాగోదు అనేసి అంటారు కదండీ! మేమైతే ఎప్పుడు వేయము. ఇలానే వండుకుంటాము. ఇక్కడ అమ్మమ్మ అయినా, అమ్మ, పిన్ని ఇంకా అటువైపు మా వదినాళ్ళు, మా నానమ్మలు అందరూ ఇలానే వండుతారు. ఇంకా ఇలా చేపల పులుసు అయితే పెట్టేశాను. వంట అయ్యి అన్నీ సర్దుకునేసరికి బాబాయ్ వచ్చారు పొలం తీసుకెళ్ళడానికి. బాబాయ్, నేను మేమిద్దరం కలిసి పొలం వచ్చాము. వచ్చేసరికి ఇక్కడ చాలా బిజీగా పనులైతే జరుగుతా ఉన్నాయి.
ఈరోజు పొలం వెళ్తానని కూడా నేను అనుకోలేదు. అనుకోకుండా అప్పటికప్పుడే వెళ్ళాను. ఈరోజు చేపల కూర వండాను కదండీ! చేపల కూరేసి వాళ్ళందరికీ భోజనం పెట్టాలంటే భయమేసినట్టుంది మా బాబాయ్‌కి. అంటే వడ్డించడం అంటే మగవాళ్ళకి ఇబ్బందిగా ఉంటది కదా! అందులోని చేపల పులుసు అంటే ఇంకా కదా! "నువ్వు రా అమ్మ మళ్ళీ తీసుకొచ్చేత్తాను. భోజనం పెట్టేసి వచ్చేద్ది గాని" అనేసి అన్నారు. ఇంకా అప్పటికప్పుడు బాబాయ్ కూడా, నేను కూడా పొలం వచ్చేసాను. రోజు నలుగురు మనుషులైతే ఉంటున్నారు. ఈ రోజు నుంచి ముగ్గురు మనుషులే ఉన్నారు. ముందు వాళ్ళకి భోజనం పెట్టేసి, తర్వాత మేము కూడా భోజనం చేసేసాను. పొలంలో పనిచేసే వాళ్ళు ముగ్గురును, ఇంకా ట్రాక్టర్ నడిపే అబ్బాయి, ఇంకా మేము ఒక ముగ్గురం, మొత్తం ఏడుగురం మనుషులం అనుకుంటే, ఇంకొక ఇద్దరు మనుషులు యాడ్ అయ్యారు. మొత్తం 9 మంది వరకు ఇక్కడే భోజనం చేశాము. ఈరోజు 2 పెద్ద చేపలు తీసుకొచ్చాడు బాబయ్యి. నేను ఒక 4, 5 ముక్కల వరకు ఇంట్లో ఉంచి కనమయన్ని వండేశాను. కరెక్ట్‌గానండి అందరికీ అక్కడికక్కడ సరిపోయింది. ఇంకా ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చిన తర్వాత పిల్లలకి స్నాక్స్ కోసమని నేను ఇంటికి వచ్చిన వెంటనే ఈరోజు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి స్నాక్స్ కింద పొటాటో కట్లెట్స్ చేస్తున్నానండి. మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చాలా సింపుల్‌గా రెడీ చేసేసుకోవచ్చు. పిల్లలకి మాత్రం చాలా నచ్చుతదండి. నేను చెప్తున్నాను కదా! మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఇంకా చాలా సింపుల్‌గా కూడా అయిపోతది. మీలో చాలామందికి తెలిసే ఉంటదనుకోండి. కాకపోతే ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే గనుక ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటది. పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తింటారు. ఇక పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు అని ఒక 10 నిమిషాల ముందు మొదలుపెట్టామంటే 10 నిమిషాల్లో రెడీ అయిపోతది. చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. నేను ముందుగా కుక్కర్‌లో 4 బంగాళాదుంపల్ని మధ్యలో కట్ చేసేసుకొని విజిల్ వేయించేసాను. ఇప్పుడు పిల్లలు కూడా వచ్చే టైం అయిందనేసి ఈ కట్లెట్స్‌ని అయితే రెడీ చేస్తున్నాను. ముందుగా బంగాళాదుంపలకి పైనున్న లేయర్ అంతా కూడా తీసేసి ఇలా చేత్తోనే మెత్తగా మెదిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి తగినంత సాల్టు, అర స్పూన్ కారం, ఇంకా అర స్పూన్ ఏమో చికెన్ మసాలా, బైండింగ్ కోసం మైదా గానీ, గోధుమ పిండి గానీ, కార్న్ ఫ్లోర్ గానీ ఏదుంటే అది వేసుకోవచ్చు. బైండింగ్ కోసం 2 స్పూన్లు నేనిక్కడ గోధుమ పిండిని కూడా యాడ్ చేస్తున్నాను. నన్ను తీసుకెళ్ళేది ఎక్కడికి? పొలం తీసుకెళ్ళలేదేంటి? ఆయన ఎవరు చెప్పారు? నాకు తెలిసిపోయింది బాబా, నువ్వేం చెప్పక్కర్లే. బట్ ఎలా తిరిగేస్తాడు జనం ఉన్నప్పుడు? చెప్పలేదు ఊరుకోమే కనిపెట్టలేదు. నేనే వేసుకెళ్ళేదిరా, దానికి కూడా కనిపెట్టేసేవారా? నాకు తెలుసా నీకు పంపించాడు మానేస్తున్నాను చెప్పాలి కదా. ఎలా కనిపెట్టారు? మానేస్తున్నాను అది జ్వరం వచ్చేసిందిరా. మానేస్తున్నాను ఏంటి తల్లి? పంపిస్తామన్నావు కదా ఎవరినే? అన్న. పెద్దోడికి రాత్రంతా జ్వరం అండి. పొద్దున్న లేచేసరికి కూడా జ్వరంగానే ఉంది. సర్లే అని వాడిని మానిపిచ్చేద్దాం స్కూల్‌కి అనేసి అనుకున్నాను. అన్నయ్య మానేస్తున్నాడని చెప్పానంటే చిన్నోడు కూడా మానేస్తాడని, అన్నయ్య కాసేపన్నాక వచ్చేస్తాడు, తగ్గిన తర్వాత నువ్వు వెళ్ళమ్మా అనేసి వాడికి ఏదో అలా ఇలా చెప్పి స్కూల్‌కి పంపించేశాను. ఇంక పెద్దోడు స్కూల్‌కి వెళ్ళలేదు కదా! ఇప్పుడు మళ్ళీ ఆడు స్కూల్ నుంచి వచ్చేసరికి పెద్దోడేమో ఆడుకుంటున్నాడు. విన్నారు కదండీ! నా మీద ఎన్ని కేకలేసేస్తున్నాడో. వాడు బానే ఉన్నాడు. నువ్వే కావాలని మానిపించేసావు. రేపొద్దున నేను మానేస్తాననేసి అంటున్నాడు. మధ్యాహ్నం మేము పొలం వెళ్ళినప్పుడు పెద్దోడిని కూడా తీసుకెళ్ళాము. వాడి చెప్పులకి మురికంటుకుందంట. బాడంటుకుందంట. వాడు పొలం వచ్చాడు. జ్వరంగా ఉన్నవాడు పొలం ఎలా వచ్చాడు? వాడి చెప్పులకి బాడుందనేసి నన్ను అడుగుతున్నాడు. ఇంకా అలా వాడికి ఏదో చెప్పాను. ఆ తర్వాత ఇదిగోండి కట్లెట్స్ ఎలా చేస్తున్నానంటే బైండింగ్ కోసం మనం ఖచ్చితంగా గోధుమ పిండి కానీ, మైదా పిండి కానీ, కార్న్ ఫ్లోర్ కానీ ఏదో ఒకటి వేసుకుంటేనే ఇలా మనకి షేప్ వస్తది కదా! ఇలా మనం చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కట్లెట్స్‌లా చేసేసుకొని నూనెతో గానీ, నెయ్యితో గానీ మనం 2 వైపులా మంచి రెడ్ కలర్‌లోకి వచ్చేంత వరకు కాల్చుకున్నామంటే చాలా బావుంటాయండి. పిల్లలకి చాలా నచ్చుతాయి. కొంచెం టమాటా సాస్ వేసి ఇచ్చేసామంటే చాలా ఇష్టంగా తింటారు. ఈరోజు నేను నెయ్యితోనే 2 వైపులా కాల్చాను. మా పిల్లలు కూడా నెయ్యి ఫ్లేవర్ అంటే అసలు ఇష్టపడట్లేదండి. అయినా కానీ నేను నెయ్యితోనే కాల్చాను. ఏదోలా అలవాటు చేయాలి కదా అనేసి. అసలు నెయ్యి ఫ్లేవర్ ఏమీ తెలియలేదండి పిల్లలకి. చాలా బావున్నాయి. ఇంకొకసారి చెయ్యమ్మా అనేసి కూడా అడిగారు. మళ్ళీ ఒకసారి చేసి పెట్టాలి వాళ్ళకి. పిల్లలందరికీ చాలా నచ్చుతాయండి. మనం డీప్ ఫ్రై కూడా చేయట్లేదు కాబట్టి ఎక్కువ సార్లు పెట్టినా ఏం పర్లేదు. డీప్ ఫ్రై అంటే భయపడతాం కదా! ఇంకా అన్నీ మన ఇంట్లో ఉండేవే కదండీ! బంగాళాదుంపలైనా, ఇంకా ఉప్పు, కారం, చికెన్ మసాలా, గోధుమ పిండైనా, మైదా పిండైనా అన్నీ మన ఇంట్లో ఉండే పదార్థాలే కదా! ఇంకా మనం వెయ్యాలి అంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర అలాంటివి కూడా వేయొచ్చు. చికెన్ మసాలా వేయాలి అనేమీ లేదు. గరం మసాలా కానీ మనకి ఏది వీలుగా ఉంటే అవి వేసుకోవచ్చు. ఈరోజు నేను కొంచెం టమాటో సాస్ వేసి పిల్లలకైతే ఇచ్చేసాను. మా పిల్లలకి మాత్రం చాలా బాగా నచ్చాయండి. ఒకసారి అందరూ కూడా ట్రై చేయవలసిన రెసిపీనే. ఎలా ఉందమ్మా? సూపర్ అంటే వెరీ వెరీ టేస్టీ. కొంచెం బాగుందా? బాగుందా? బాగా గట్టిగా చెప్పు. బాగా
ఇది వాళ్ళ వ్లాగ్ అండి. ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇలా గడిచిపోయింది. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.